సీజనల్ వ్యాధుల కారణంగా ఏ ఒక్కరూ మరణించకూడదని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సీజనల్ వ్యాధులు పారిశుద్ధ్యంపై ఎంపీడీఓ, మెడికల్ అధికారులు, ఈఓ, పీఆర్డీలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఓపీఆర్డీలు 2 రోజుల్లో పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల వారీగా సమీక్షించి పారిశుద్ధ్యం మెరుగుదలకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత వారం జరిగిన గ్రామ సందర్శనలో పారిశుద్ధ్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు అందాయని, వచ్చే గ్రామ సందర్శన నాటికి వాటన్నిటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా నోడల్ అధికారి ఏ కార్యదర్శి పైన ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో పర్యటించి పైప్ లీకేజీలను గుర్తించి బాగు చేయడం, నీటి నిల్వలు లేకుండా చూడటం వంటి పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఒకసారి మీరు నలుగురు కలిసి కూర్చుని కాసేపు 10 నిమిషాలు మీరు మీ మండల స్థాయిలో పరిస్థితులను మీరు డిస్కస్ చేయండి. మీ మండలానికి సంబంధించి కానివ్వండి, విలేజ్ సంబంధించి కానివ్వండి, లాస్ట్ 4-5 ఇయర్స్లో ఆ గ్రామంలో ఎటువంటి డిసీజెస్ వచ్చినాయి, ఏ స్థాయిలో వచ్చినాయి, ఎలా వచ్చినాయి, దాన్ని ఎలా మనం ఫేస్ చేసామన్నది ఒకసారి 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు నలుగురు కలిసి ఈ ఏడాది 2 నెలల్లోనే 1,75,000 శాంపుల్ కలెక్ట్ చేశారు. దానివల్ల కేసులు పెరిగి కరెక్టే. కానీ నేను అనేది ఏంటంటే మీరు శాంపుల్ కలెక్ట్ చేయడం వల్లే కేసులు పెరిగిపోతున్నాయి కాదు. శాంపుల్ కలెక్ట్ చేయకపోయినా సరే దూరాలు ఉండే కదా, ఆల్రెడీ బాధపడే ఉంటారు కదా, వాళ్ళు మరి ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, మరి వాళ్ళకి మీరు ఎటువంటి ప్రికాషన్ మెజర్స్ ఇస్తున్నారు, వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. నేను అనేది ఏంటంటే శాంపుల్ తీస్తేనే మలేరియా బయటపడింది కాబట్టి శాంపుల్ తీసారు కాబట్టి వచ్చిన తర్వాత ఎలా తీసారని సెకండ్ చెప్పాలి. ముందే మాత్రం దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ప్రజలు అవగాహన తీసుకురండి. మనకి మేము ఉన్నది మలేరియాలో వ్యాపించే వ్యాధుల గురించి కానీ ఆ వ్యాధుల గురించి మనం అరికట్టడంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం దాని మీద ఈరోజు జిల్లా స్థాయిలో డిఎంఎండ్హెచ్ఓ గారు, సిఇఓ అండ్ డిపిఓ గారు, డిసిహెచ్ గారు అండ్ ఆల్ మా ఎంపీడీఓస్ అండ్ యూఓపిఆర్డిఎస్ అండ్ ఆల్ మెడికల్ ఆఫీసర్స్ని ఈరోజు సమావేశాన్ని పిలవడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పుడు ఆల్రెడీ మనం రెయిన్స్ స్టార్ట్ అయినాయి, హెవీ రెయిన్స్ మనకు వస్తున్నాయి. తర్వాత ఈ సీజన్లో మనకు రెగ్యులర్గా వచ్చే మలేరియా కానీ లేదా డెంగ్యూ కానీ ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకునే గురించి చర్చించడం జరిగింది. అలాగే ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళతో ఈ ముగ్గురు అధికారులతో చర్చించి సూచనలు ఇవ్వడం జరిగింది. మెయిన్గా గ్రామంలో గ్రామస్థాయిలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా పారిశుధ్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోమని ఈఓపీఆర్డీస్ తెలియజేయడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య రావడం కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కలుషితం అవడం కానీ అటువంటి పరిస్థితులు లేకోకుండా ముందస్తుగానే అవన్నీ ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసుకుని ఎక్కడైనా లీకేజ్లు ఇబ్బందులు ఉంటే వాటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేసేసి అటువంటి ప్రాబ్లం రానివ్వకుండా చేయవలసిందిగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చి ముందస్తుగా ఏంటంటే గ్రామ స్థాయిలో మనకి మిషనరీ ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రామ స్థాయిలోనే కొంచెం ప్రజలకి ఎక్కువ అవగాహన కలగజేసి ఈ సీజన్లో ఎటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటే, ఎలా అవి రావడానికి అవకాశం ఉంటే అవన్నీ ముందే వాళ్ళకి తెలియజేస్తే మనకి ఏంటంటే సగం వరకు ప్రివెంటివ్గా మనం కొంత ఆపగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహన కలగజేయమని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మనకి ఎటువంటి సీరియస్ ఇష్యూస్ కూడా మన జిల్లాలో రాకుండా ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రకారం మీరు రేపు చేయడానికి సిద్ధపడమని చెప్పి కూడా వాళ్ళందరూ సూచనలు ఇవ్వడం జరిగింది.